ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరిచిన పిల్లలు, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమ ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024వ సంవత్సరము 11వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. కీర్తన గ్రంథము 144వ కీర్తన 8వ వచనం. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. అతిశయించేవాడు మరి దేని యందు అతిశయించాలంటే దేవుని యందే అతిశయించాలని లేఖనం సెలవిస్తుంది. భక్తుడు కూడా అదే అంటున్నాడు. దినమెల్లా అంటే ప్రతిరోజు కూడా మరి దేవుని యందు అతిశయపడుతూ ఉన్నాడు. గర్విస్తాం అంటే మరి నేను దేవునిలో ఉన్నాను, నేను దేవునిలో ఉండి మరి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం చదువుతూ ఉన్నాను, లేకపోతే దేవునిలో నేను ఉంటున్నాను బలంగా అని ఒకనాడు. దేవుని బట్టి, తనకున్న ఆస్తిని బట్టో, లేకపోతే ఆ ధనాన్ని బట్టో, లేకపోతే బంగ్లాలను బట్టో, లేకపోతే ఏదేదో కాదు, కానీ ప్రభువులో ఉన్నందుకు అతడు మరి అతిశయపడుతున్నాడని లేఖనం సెలవిస్తుంది. మరి నువ్వు ఎలా చేస్తూ ఉన్నావు? నువ్వే దిశలో ఉంటున్నావు? మరి నువ్వు ఎలాగ అతిశయపడుతూ ఉంటున్నావు? నీకున్న ఆస్తులను బట్ట, లేకపోతే నీకున్నటువంటి హోదాను బట్ట, లేకపోతే అంతస్తులను బట్ట, వాటిని చూసుకుని నువ్వు అతిశయపడతాం కాదు. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభునందు మాత్రం అతను అతిశయపడుతున్నాడు. ప్రతిరోజు కూడా నేను ప్రభువులో ఉంటున్నాను, ప్రభు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుని మందిరంలో ఆసక్తి కలిగి ఉంటున్నాను అని ఆ భక్తుడు ఎంతగైతే అతిశయపడుతున్నాడో మరి రోజున మరి నువ్వు ఎలాగున్నావనేది ఆలోచన చేయాలి. ఒకవేళ లోక సంబంధిగా నువ్వు అతిశయం కాదు, కానీ దేవుని యందు నువ్వు అతిశయం కలిగి ఉంటే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్పది నీకు వందనాలు. దేవాది తండ్రి చేస్తే ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభు. దేవయేశ్వనికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ మంచివంతులు నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థిస్తామని నీకు వందనాలు. చెడు వ్యసనాల నుంచి వేరుపరిచి దూరపరిచి తండ్రి బిడ్డలను ప్రభా తండ్రి నీ దగ్గరికి చేర్చుకునేనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి విదేశాల బిడ్డలకు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. రాకపోకలను తోడు సహాయం చేయండి అయినా ప్రభా. ఇదిగో తండ్రి చేస్తే మరి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవా మరి పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి అయ్యా. ఇదిగో నేను మా దేశ పాడి పండినందుకు మీరు ఆశ్రయించండి. వ్యవస్థలు ఒబ్బడి చేసుకున్నారు నాయన. దేవ వాతావరణం మీరు అనుకూలపరిచి మంచి ఆరోగ్యాలతో మరి నాయన యేసు నీకు వందనాలు ప్రభా. మంచి ప్రభా వాతావరణం మీద దయచేయమని ప్రార్థిస్తాం. నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేయండి. దేవతని రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి ప్రభావ. ప్రతి సేవకుడు సేవకురాళ్ళు వారి బిడ్డలు కుటుంబం సేవ మీరు ఆశ్రయించి దీవించమనిసిందని ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.